ఫ్రెండ్స్ టెక్ 1732 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 27, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ WWDC 2024 డేట్ అయితే అనౌన్స్ చేసింది. ఎప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో వీళ్ళు ఈ ఈవెంట్ అయితే పెడుతూ ఉంటారు. కాకపోతే ఈవెంట్ ఈసారి జూన్ సెకండ్ వీక్ అయితే వెళ్ళింది. ఇప్పుడు డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. జూన్ 10 నుంచి 14 ఈ డేట్స్లో యాపిల్ WWDC 2024 జరుగుతుంది. WWDC అంటే మోస్ట్లీ వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ సంబంధించిన ఫీచర్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ iOSలో ఏమేమి చేంజెస్ తీసుకురాబోతున్నారు, మ్యాక్ ఓఎస్లో చేంజెస్ సంబంధించి, వాచ్ ఓఎస్ కానీ, ఇంకా టీవీ ఓఎస్, ఇప్పుడు కొత్త ఓఎస్ ఒకటి వచ్చింది విజన్ ఓఎస్ అని చెప్పేసి, విజన్ ప్రోకి. సో వాటిలో ఏమేమి కొత్తగా చేంజెస్ తీసుకొని వస్తారు, వాటి గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈవెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ AI ఫీచర్స్ S24 సిరీస్లో బాగా హైలైట్ అయిన విషయం తెలిసిందే. వీటిని S23 సిరీస్కి కూడా తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. మార్చ్ ఎండింగ్ అని చెప్పారు. ఎగ్జాక్ట్గా వీళ్ళు మార్చ్ ఎండింగ్ చెప్పినట్లుగానే రోల్అవుట్ అయితే చేశారు సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్కి. అండ్ S23 సిరీస్ అంటే S23 FE కూడా వచ్చింది. S23 ప్లస్, S23 అల్ట్రా, S23 FE వీటన్నిటికీ. వీటితో పాటు ట్యాబ్ S9 సిరీస్ ఉన్నాయి కదా, ట్యాబ్ S9 సిరీస్కి. అండ్ ఇంకొకటి జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ 5 ఈ ఫోన్స్ అన్నిటికీ AI ఫీచర్స్ అయితే రోల్అవుట్ చేసింది సామ్సంగ్. అందరికైతే రాలేదు, ఇండియాలో కొంతమందికి అయితే వచ్చినాయి, తొందరలోనే అందరికైతే రావచ్చు ఇవి అప్డేట్ రూపంలో. సో లాస్ట్ జనరేషన్ సామ్సంగ్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళు కూడా ఈ AI ఫీచర్స్ అయితే ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు మీరు S24 సిరీస్లోనే ఫీచర్స్. నెక్స్ట్ మనకి GTA 6 దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. GTAకి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. సో అది ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా రికార్డ్స్ బ్రేక్ చేసింది. GTA 6 బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా బ్యాక్ వెళ్తుంది, కొద్దిగా ఇంకా గేమ్ డెవలప్మెంట్లో డిలే అయితే అవుతుంది. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళని ఇక్కడ ఆఫీస్కి వచ్చి పని చేయమంటున్నారంటే తొందరగా కంప్లీట్ చేయడానికి. కాకపోతే అది అయ్యేటట్టయితే కనిపించట్లేదు. యాక్చువల్గా అయితే వీళ్ళు 2025 స్టార్టింగ్లో ఈ గేమ్ తీసుకొస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు 2026 దాకా వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీళ్ళు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే 2025 ఎండింగ్కి మనం GTA 6 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే 2026. నెక్స్ట్ మనకు పోకో నుంచి పోకో F6 ఫస్ట్ ఇమేజ్ బయటకు వచ్చింది, ఫ్రంట్ లుక్ బయటకు వచ్చింది. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. F సిరీస్ అంటేనే ఇది మంచి ప్రాసెసర్. 8 Gen 2కి 8 Gen 3కి మధ్యలో దీని పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ 30 నుంచి 40,000 మధ్యలో ప్రైస్ అయితే పెట్టొచ్చు నాకు తెలుసు అయితే, లేకపోతే 30,000 దగ్గరలో కూడా పెట్టొచ్చు. పోకో కొద్దిగా అగ్రెసివ్గా ప్రైజింగ్ పెడుతుంది కాబట్టి. అండ్ దీని ఇమేజ్ సెన్సార్ కూడా లీక్ అయినాయి. సోనీ IMX882 సెన్సార్ అయితే దీనిలో ఉండబోతుంది. సేమ్ సెన్సార్ మీరు iQOO Z9లో చూడొచ్చు, Vivo T3లో చూడొచ్చు. అండ్ దీంతోపాటు రియల్మీ 12 Pro ఈ ఫోన్స్లో మీరు చూడొచ్చు. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ ప్రాసెసర్, పర్ఫార్మెన్స్. సో ఇవి మనం వచ్చిన తర్వాత మాట్లాడాలి. తొందరలో తీసుకొస్తారు, ఒక 1-2 months పడుతుంది పోకో F6 ఇండియాకి రావడానికి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూస్తే సామ్సంగ్ S23 అల్ట్రా ప్రజెంట్ అయితే ఇది సెల్లింగ్ ప్రైస్ కూడా 90,000 రూపాయలకు వచ్చింది. 89,999 రూపాయలకు వస్తుంది. 3,500 రూపాయలు ICICI క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి 86,499 రూపాయలకు వస్తుంది. ఒకవేళ మీరు S24 అల్ట్రా కొనుక్కోవాలి AI ఫీచర్స్ కోసం అనుకుంటే, మీరు తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే S23 అల్ట్రా వస్తుంది. ఇప్పుడు అప్డేట్లో AI ఫీచర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. సో మీకు తక్కువ రేట్లో S23 అల్ట్రా వస్తుంది. ఇంకా తక్కువ రేట్ కూడా రావచ్చు. ఇది ప్రజెంట్ ఇదే లీస్ట్ ప్రైస్ అని చెప్పలేను, ఎందుకంటే దసరా సేల్ అప్పుడు మాత్రం ఇవి 70,000కి ఆ రేంజ్ కూడా ఈ ఫోన్స్ అయితే వస్తాయి. ఇంకా మీరు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, అప్పుడు ఇంకా బెటర్ రేట్కి మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఈరోజు Vivo T3 కూడా సేల్కి వచ్చింది. Vivo T3 అంటే సేమ్ iQOO Z9 ఉంది కదా, అదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. మంచి ఫోన్ ఇది. వివో బ్రాండ్లో మీరు కావాలనుకుంటే దీన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇది నార్మల్ విత్ బ్యాంక్ ఆఫర్ 17,999 రూపాయలకి అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి HDFC SBI కార్డ్స్ మీద 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. నార్మల్గా అయితే ఇది 8GB 128GB మోడల్ 20,000 రూపాయలు ప్రైస్, 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 18,000 రూపాయలకి మీకు ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇదైనా తీసుకోవచ్చు, లేకపోతే iQOO Z9 తీసుకోవచ్చు. రెండు మీకు సేమ్ ఫోన్స్, కాకపోతే బ్రాండ్ నేమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ డీల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ డీల్స్ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, అక్కడ మీకు ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వాట్సాప్ నుంచి ఒక కొత్త ఫీచర్ వర్క్ చేస్తుంది. వాట్సాప్ UPI ఉంది కదా, దానిలో ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మనం చేయొచ్చు, దాని మీద వర్క్ చేస్తుంది. ఒకవేళ ఇది వీళ్ళు ఒక టేబుల్ రిలీజ్ చేస్తే వాట్సాప్ UPI యూస్ చేసే వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చు అంట. మరి ఎలా చేస్తారు దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు, కానీ ఈ ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనకి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీరు యూస్ చేస్తున్నారా, అయితే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో క్రెడిట్ కార్డులో ఆప్షన్స్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వాటిని ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆన్ చేసుకొని ఉద్దేశం ఉంటే మాత్రం, ఒకవేళ మీరు ఇంటర్నేషనల్కి వెళ్తేనే అవి వాడతారు కాబట్టి అప్పుడు వెళ్ళేటప్పుడు ఆన్ చేసుకోండి, కానీ మ్యాక్సిమం సిచ్యువేషన్లో ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. చాలామంది యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ అయితే నిన్న ట్విట్టర్లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు, చాలా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అని చెప్పేసి. ఒకవేళ మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్న చెక్ చేసుకొని ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ చేసి పెట్టుకోండి, సేఫ్గా ఉంటారు. ఇది ఓన్లీ యాక్సిస్ బ్యాంక్ అనే కాదు, మీరు వాడే ప్రతి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైనా వాడండి, కానీ
ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు ఆఫ్‌లోనే పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్‌గా ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు మాత్రమే దాన్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళి కామెంట్ ఆఫ్ ది డే చూసుకొని సీతారాం అడుగుతున్నారు. ఐఫోన్ 15 తీసుకోవాలా లేకపోతే ఐఫోన్ 16 కోసం వెయిట్ చేయాలా? ఎందుకంటే ఐఫోన్ 16లో ఏ ఫీచర్స్ వస్తున్నాయి కదా! మా ఫ్రెండ్ కూడా వెయిట్ చేయమంటున్నాడు అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఐఫోన్ 16 మీరు తీసుకోవాలనుకుంటే వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. ఎందుకంటే యాపిల్ ఏఐ మీద కూడా ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు ఐఓఎస్ నెక్స్ట్ జనరేషన్‌లో కూడా ఏఐ ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తారు. ఖచ్చితంగా ఏఐ మీద అయితే వర్క్ చేస్తుంది. యాడ్ చేయొచ్చు కూడా ఐఫోన్ 16లో. కాకపోతే ఆ ఫీచర్స్ మీకు ఐఫోన్ 15లో కూడా రావచ్చు. ఐఫోన్ 15లో కూడా ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనం రీసెంట్‌గా చూసాం S24 అల్ట్రాలో వచ్చిన ఫీచర్ S23 అల్ట్రాకి అయితే వస్తూ ఉన్నాయి. సో, మాక్సిమం అయితే రావచ్చు. ఎందుకంటే ఐఫోన్ 15 మరి ఓల్డ్ ఫోన్ కాదు కదా! ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఫోనే కాబట్టి వాటిలో కూడా మనం సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ హార్డ్‌వేర్ సపోర్ట్ లేకపోతే అట్లాంటి ఫీచర్స్ అయితే రాకపోవచ్చు. అసలు యాపిల్ ఏ ఫీచర్స్ తీసుకొస్తదో అవన్నీ మనకి తెలియాలంటే మనం సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాలి. అప్పుడే మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఒకవేళ మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే వెయిట్ చేయండి సెప్టెంబర్ వరకు. ఎందుకంటే ఐఫోన్ 16 వస్తే ఐఫోన్ 15 ప్రైస్ కూడా డ్రాప్ అయింది. నెక్స్ట్ మనకి హెచ్ఎండీ గ్లోబల్ వీళ్ళు సెపరేట్‌గా హెచ్ఎండీ బ్రాండ్ మీద మొబైల్ ఫోన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు గానీ ఎప్పుడు వస్తాయో తెలీదు. వాటిని ఎండబ్ల్యూఎస్‌లో టీచ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడు మార్కెట్‌లో తీసుకొస్తారో ఐడియా అయితే లేదు గానీ ఒక ఫోన్ అయితే సర్టిఫికేషన్ పొందింది. పేరు వచ్చేసరికి హెచ్ఎండీ పల్స్ ప్రో అని చెప్పేసి. ఈ ఫోన్లు ఎప్పుడు వస్తాయో తెలీదు గానీ హెచ్ఎండీ పేరు మీద అయితే మాత్రం చాలా ఫోన్స్ అయితే మనం రూమర్స్‌లో చూస్తూ ఉన్నాము. ఎగ్జాక్ట్‌గా ఏమేమి తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు వీటి గురించి అయితే వాళ్ళ సైడ్ నుంచి ఏం క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి ఢిల్లీకి చెందిన ఒక రెడిట్ యూజర్ అతని ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నారు. ఊబర్‌లో అతను రైడ్ బుక్ చేశాడు. రైడ్ బుక్ చేసిన తర్వాత అతనికి ₹340 అట్లా చూపించింది. రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రైవర్ ఒక స్క్రీన్‌షాట్ అయితే చూపించారు. దానిలో వచ్చేసరికి ₹648 కనిపిస్తుంది అమౌంట్. సో, ఆయన చెక్ చేసుకోకుండా పేమెంట్ చేశాడు. 648 పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే ఆయన రైడ్ అమౌంట్ వచ్చేసరికి ₹127 కనిపిస్తూ ఉంది. ₹127 చెల్లించావు అన్నట్టు కూడా చూపిస్తా ఉంది. అతను కస్టమర్ కేర్‌ని అడిగాడు. ఆయన ఎక్కువ అమౌంట్ పే చేశానంటే కస్టమర్ కేర్ వాళ్ళు ఆయనకు ₹127 రీఫండ్ చేశారు. ఎందుకంటే అతను పే చేసింది అక్కడ చూపిస్తుంది లీగల్‌గా 127 చూపిస్తుంది. సో, వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా! ఎందుకంటే ఇతను లీగల్‌గా పే చేసింది అంతే అమౌంట్. సో, ఈయన ఏదైతే ₹648 పే చేశాడో అవి డైరెక్ట్ ఆ డ్రైవర్ అకౌంట్‌కి అయితే ఏసేసాడు. సో, ఇట్లా జరుగుతున్నాయి. కొద్దిగా చూసుకోండి. ఒకవేళ మీకు రైడ్ అమౌంట్ ఎక్కువ చూపించిందనుకోండి మీ యాప్‌లో ఒకసారి చెక్ చేసుకోమని చెప్తుంది ఊబర్ కూడా. యాప్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. మీ యాప్‌లో ఎంతైతే అమౌంట్ మీకు చూపిస్తుందో రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతే అమౌంట్ పే చేయండి గానీ అంతకుమించి ఎక్కువ అయితే పే చేయొద్దు. వాళ్ళు చూపించిన అమౌంట్ అయితే పే చేయొద్దు అని చెప్పేసి ఊబర్ వాళ్ళ కస్టమర్స్‌కి చెప్తుంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక నుంచి. కర్ణాటకలో దర్శన్, రంజిత వీళ్ళు దంపతులు అనమాట. దర్శన్ అనే అతనికి బెట్టింగ్ మోజు. బెట్టింగ్‌లు పెడుతుంటాడు. ఐపీఎల్ బెట్టింగ్‌లు అయితే బాగా చేస్తుంటాడు. లాస్ట్ 3 సంవత్సరాల్లో దగ్గర దగ్గర ₹1,50,00,000 ఆయన బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. సో, ₹1,50,00,000 ఈయన సంపాదించిందంటే కాదు. అక్కడ ఇక్కడ అప్పులు తీసుకురావడం. అప్పటికే ఆమె కష్టపడి అప్పులు తీరుస్తూనే ఉంది. ఈయన మాత్రం బెట్టింగ్‌లు పెడుతూనే ఉన్నాడు. ఇంకా సేవింగ్స్‌లో ఏం లేవు. సో, బెట్టింగ్‌లు బాగా అలవాటు పడిపోయాడనమాట. ఇట్లా మొత్తం పోగొట్టుకున్నారు. 1.5 క్రోర్స్ ఆయన పోగొట్టుకున్నాడు గానీ వీళ్ళు కొద్దిగా అమౌంట్ చెల్లించారు. దగ్గర దగ్గర ఇంకా 85,00,000 వరకు ఇంకా వీళ్ళు పేమెంట్ చేయాల్సింది. సో, అప్పుల వాళ్ళు ఊరుకోరు కదా! వాళ్ళు ఇంటికొచ్చి అడగడం, ఇంటికొచ్చి న్యూసెన్స్ చేయడం ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయింది. సరే ఈయనైనా మారతాడా? ఈయన బెట్టింగ్‌లు ఆపేస్తాడా అంటే మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా! మళ్ళీ బెట్టింగ్‌లు స్టార్ట్ చేశాడంట. మళ్ళీ బెట్టింగ్‌లో దిగాడు. సో, ఈమె తట్టుకోలేక ఇంకా ఈయన మారడని చెప్పేసి సూసైడ్ చేసుకుంది. ఇట్లా అవుతాయన్నమాట. బెట్టింగ్‌ల జోలికెళ్తే జీవితాలు నాశనం అయిపోతాయి. సో, బెట్టింగ్‌ల జోలికైతే వెళ్ళకండి. ఫస్ట్ మీకు ₹10 వచ్చినా గానీ మీరు తర్వాత అదే ఆశతో ₹10 వచ్చినాయని చెప్పేసి ఆశతో ఎక్కడైనా అప్పులు తీసుకొచ్చి చాలామంది ఇదే చేస్తున్నారు. లక్షలు తీసుకొచ్చి పెడుతున్నారు. అవి ఒక్కదారిగా పోతున్నాయి. అప్పులు కట్టాలిగా. అప్పులోళ్ళు ఊరుకోరుగా. వాళ్ళొచ్చి పీకల మీద కూర్చుంటున్నారు. ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదే జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. బెట్టింగ్ జోలికైతే వెళ్ళకండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు కొద్దిగా న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీసెంట్‌గా పోకో C61 వీడియో మన ఛానల్ అయితే పోస్ట్ చేసింది. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఇంకా ఇక్కడ కార్డ్స్‌లో వస్తుంది. ఇక్కడ నుంచి దాన్ని చెక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.